దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరొకసారి ఈ 4వ దినం సువార్త కార్యక్రమంలో మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి కూడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ఈ 4వ దినము సువార్త పండగ దినములో దేవుడు ఈ దినాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి మనకు కావలసినటువంటి రక్షణ సువార్తను దేవుడు ప్రకటించబడినట్లుగా మనకు ఈ దినాలలో మనకు సహాయం చేస్తున్నాడు. మీరందరూ చేస్తున్న ప్రార్థన ఫలితమే ఈ కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా విజయవంతముగా జరగడానికి మీ ప్రార్థన మాకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రార్థించిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకముగా వందనాలు తెలియపరచుకుంటున్నాం. ప్రార్థించి మనం ప్రారంభిద్దాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, మరొకసారి ఈ సాయంకాల సమయమున మీ రక్షణ సువార్తను ప్రకటించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి దినాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ 4వ దినము సువార్త పండగ దినమున ప్రభువా, మరి గడిచిన 3 దినాలు అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఈ కోడికలను మీరు నడిపిస్తున్నారు. మరొకసారి ప్రభువా, ఈ యొక్క మీడియా ద్వారా ప్రభువా, ఆన్లైన్ ద్వారా ప్రభువా, రక్షణ సువార్తను ప్రపంచములలో ప్రభువా మరి మారుమూలలలో మోగించడానికి దేవా మీరు మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ రక్షణ సువార్తను ప్రభువా శక్తివంతమైనది, అది దేవుని శక్తి, రక్షింపబడు వారికి దేవుని శక్తి అయి ఉన్నది. అటువంటి సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు ఫలభరితము అని చెప్పిన అపోస్తలుడైన పౌలు యొక్క స్టేట్మెంట్ను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సువార్త వ్యాపకములో పాలు పొందుతున్నటువంటి విశ్వాస బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. వారు ప్రభా ఈ రక్షణ సువార్తను రక్షణ లేని వారికి ప్రభా తెలియపరచుటకై ఇది ఒక మంచి ప్రభా మరి సందర్భముగా భావించి అందరూ ప్రభా కృషి చేసి సువార్తను ప్రభా మారుమూలలో ప్రభా తెలియపరచుటకై ఒక మంచి అవకాశమును మీరు కలిగించుచున్నారు. అందును బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక పాపి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తును ప్రభా సొంత రక్షకునిగా మరి అంగీకరిస్తే పరలోకములో మిగులు సంతోషం కలుగుతుంది అని అన్నారు. ప్రభా అదే మా లక్ష్యము, అదే మా గురి. దేవా స్తోత్రం. వేయబడిన విత్తనములు మంచి నేల మీద పడి ప్రభా 30, 60, 100గా ఫలించినట్లుగా ప్రభా మీరు చెప్పిన ఉపమానం రూపములో ఈ యొక్క వాక్యమైన విత్తనములు ప్రభా వేస్తూ ఉన్నాం. ఫలింప చేయవాడు మీరే, రక్షణ మీది, మీరే ప్రభా ఈ కార్యమును ప్రభా జయప్రదం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ శిలువ చాటున మరుగుపరచండి, వాడుకోండి. మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ జీసస్. దేవునిని స్తుతించి మనము పాడుకుందాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి
ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. వదనపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మమిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మమిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, నేను చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, నేను చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ అదోనాయ్, యేసువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీమికి ఆరాధన, అదోనాయ్ అదోనాయ్, యేసువా యేసువా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా
Glory to Jesus. Amen. Hallelujah. El Shaddai, Elohim, Adonai, Yeshua, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను ఆరాధించడం అనేది, ఆయనను ఘనపరచడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. పాటలో చెప్పినట్టు, నిన్ను పోలిన నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎస్, ఇది మా ఒక సాక్ష్యము, ప్రతి ఒక్క క్రైస్తవుని సాక్ష్యము ఇది. మన యొక్క జీవితం ఒక ఆధారము ఆయనే. ఆయన లేకుండా ప్రతి ఒక్క విశ్వాసి జీవితం వ్యర్థము. ఆమేన్. హల్లెలూయా. అట్లా ఎవరు కూడా, ఏ జీవితం కూడా వ్యర్థముగా పోకుండా అందరినీ ప్రభు రక్షించుటకు ప్రభు కృపను దయచేయాలి. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, యేసయ్యా, గొప్ప దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడ, స్తుతుల మీద ఆశీర్వడమైన మా దేవ, మీ బంగారు పాదములకు కోటి స్తుతి స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఎల్ షదాయ్, ఎలోహిం, అడోనై, యెషువా, మీకే మా ఆరాధన. అవును తండ్రి ప్రభా, మీరు లేని జీవితం వ్యర్థమే. మీరే మా జీవితమునకు ఆధారము తండ్రి. మేము అనుభవిస్తున్న ఈ యొక్క సంతోషము, మేము అనుభవిస్తున్న ఈ యొక్క ఆనందము యేసయ్యా, ఇది లేని వారికి కూడా పోయి చేరాలి తండ్రి. మా ఈ ప్రయత్నము తండ్రి మీరు సఫలము చేసి, ఎవరి జీవితములైనా కష్టము, ప్రయాసము, దుఃఖము, వేదన ఉన్నట్లయితే యేసయ్య ప్రభా, ఈ వాక్యముల ద్వారా మీరు వారిని సంధించి వారి జీవితంలో కూడా సంతోషము, సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. సువార్తను అందించబోయే దైవజనులు బహుగా వాడుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. Thank you, Jesus. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయమున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ ఆత్మీయ సహోదర సహోదరులందరికీ చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్ సంఘం తరపున మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం. గడిచిన 3 దినములుగా ఈ సువార్త కార్యక్రమంలో అనేక విషయాలు, యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రలో జరిగిన ప్రాముఖ్యమైన కొన్ని సంభవాలను మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా 4వ దినము. ఈరోజు కూడా మరికొన్ని విశేషమైనటువంటి కార్యాలను మనం చూడబోతున్నాం. దేవుడి బిడ్డలారా, ఈ రోజున ప్రజలందరికీ డబ్బు ముఖ్యమైపోయింది, ధనాపేక్ష ముఖ్యమైపోయింది. దేవుడి దృష్టిలో సిరిలు అంటే డబ్బు మనుషులకు చాలా ముఖ్యం. అది లేకుండా మనం ఏది కొనలేము, ఏమీ చేయలేము. ఎందుకంటే ఈ ప్రపంచము అటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి సంపాదించడం తప్పులేదు, కానీ ఆ సంపాద్యమును గురిపెట్టుకొని మనము అధికముగా సంపాదించి ధనాపేక్ష కలిగి మనము జీవించడం అనేది ప్రమాదకరం. ద లవింగ్ ఆఫ్ మనీ, ద లవింగ్ ఆఫ్ మనీ, బైబిల్ అంటే చెప్తుంది, ధనాపేక్ష సమస్త కీడునకు మూలము అని బైబిల్ చెప్తుంది. అలాగే యేసుక్రీస్తు జీవిత చరిత్రలో మనం చూస్తే ఆయన కడాన 3.5 సంవత్సరం పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరం పరిచర్యలో యేసుక్రీస్తు యూదేయ ప్రాంతంలో, అంటే యెరూషలేము పట్టణము వైపు ఎక్కువగా ఆయన ప్రయాణం చేయలేదు. ఆయన గలిలయ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రయాణం చేసి పల్లెలు తిరిగాడు. అక్కడక్కడ దేవుడి రాజ్య సువార్తను ప్రకటించాడు. నజరేయుడైన యేసు అందరికీ మేలు చేయువాడుగా, అపవాది చేత పీడించబడిన వారిని అపవాది కట్ల నుండి విడిపించి నానా విధములైన రోగములను ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరచుచు ప్రజల యొక్క సమస్యలను రాత్రి పగలు ఆయన నిద్రను మాని, భోజనము తినాడని మాని, అలసటను తీర్చుకోలేక
ఎల్లప్పుడూ ప్రజలకు మేలు చేయువాడుగా యేసయ్య ఉన్నట్టుగా మనం బైబిల్ చరిత్రలో చూస్తున్నాం. అంత బిజీ షెడ్యూల్లో యేసుక్రీస్తు పరిచయం చేశాడు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు యొద్దకు ఒక ధనవంతుడు వచ్చాడు. ఈ రోజున మీ ముందర ఇద్దరు వ్యక్తులను నేను పరిచయం చేయబోతున్నాను. మనకు తెలిసిన వాక్య భాగమే అయినా మీకు ఆ ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తున్నాను. ఇద్దరు కూడా ధనవంతులే. ఎట్లా నిన్నటి దినములో ఒక నికోదేమోసును గురించి, ఒక సమరయ స్త్రీని గురించి మనం చూసుకున్నాం. వారిద్దరికి మధ్యలో ఉన్నటువంటి పోలికలు ఏమిటి? ఒకడు రాత్రి వచ్చాడు, సమరయ స్త్రీని యేసుక్రీస్తు వెతుక్కుంటూ పోయి పగలు కాల సమయమున ఆ యేసు ప్రభును అకస్మాత్తుగా ఆ సమరయ స్త్రీ కలిసిన విధానాన్ని, అన్ని విషయాలు మనం చూసాం. ఈరోజు కూడా ఇద్దరు మనుషులను మీకు పరిచయం చేయబోతున్నాం. ఇద్దరు కూడా ఐశ్వర్యవంతులు, ఇద్దరు కూడా ధనవంతులు. బైబిల్ అట్లే పరిచయం చేస్తుంది. వీళ్ళిద్దరూ యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు, లేదా యేసుక్రీస్తు వారి ఎందుకు వెళ్ళారు? స్వారస్యమైనటువంటి కొన్ని కార్యాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ రెండు సంభవము లూకా సువార్తలోనే ఉండడం చాలా ప్రాముఖ్యమైన అంశం. బైబిల్ ఉన్నవారు దయచేసి లూకా సువార్త 18వ అధ్యాయం తీసుకోండి. బైబిల్ లేని వారు నేను చెప్పే మాటలను మీరు శ్రద్ధగా గమనించాలని మనం చేస్తున్నాం. లూకా సువార్త బైబిల్లో ఒక ప్రత్యేకమైన సువార్త. నేను ఇంతకు ముందు రెండు దినములు నేను చెప్పాను. లూకా సువార్త ఎవరిని ఉద్దేశించి రాయబడినది? గ్రీకు దేశస్థులను, గ్రీకు భాష మాట్లాడుతున్న వారిని ఉద్దేశించి లూకా రాస్తుంది. కారణం, లూకా ఒక గ్రీక దేశస్థుడు. ఆమేన్, హల్లెలూయా. లూకా యూదుడు కాదు, గ్రీక దేశస్థుడుగా ఉన్న లూకా సువార్తను నమ్మాడు. అతడు యేసు శిష్యుడు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అతడు ఒక వైద్యుడు అని బైబిల్ చెప్తుంది. అతడు ఒక మెడికల్ డాక్టర్, అతడు ఒక డాక్టర్. ఈ లూకా ఈ సువార్తను తన స్నేహితుడైన థియోఫిలస్కి రాస్తున్నాడు. అతడు ఒక డాక్టర్. అతనికి ఈ సువార్త ఎందుకు రాస్తున్నాడంటే, అనేక మంది యేసుక్రీస్తుని గురించి సువార్త రాయడానికి ప్రారంభమయ్యారు. లూకా రాసే టైంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యేసు ప్రభు చరిత్రను రాయడానికి ప్రారంభం చేశారు. రాయవచ్చు కానీ తప్పుగా రాయకూడదు కదా. అందుకని లూకా విన్న వాటిని సాక్ష్యములను ఆధారం చేసుకుని థియోఫిలస్ అనే తన స్నేహితుడైన వైద్యుడికి ఈ లూకా సువార్తను ప్రజెంట్ చేస్తున్నాడు. ఇతడు ఒక మెడికల్ డాక్టర్, అలా చెప్తాను బాగుంటుంది. ఇతడు ఈ లూకా సువార్తలో ఎక్కువగా రోగములకు సంబంధించిన విషయాలే రాయడం గమనార్హం. ఇది ఒక మెడికల్ గాస్పల్ బుక్ అని చెప్పవచ్చు. లూకా సువార్తలోనే డిసీజ్ గురించి చాలా మ్యాటర్ దీంట్లోనే ఉంటుంది. కంపేర్ టు మత్తయి, మార్కు, యోహాన్. యోహాన్లో ఎక్కువగా మిరాకిలే ఉండదు, అది ఒక సూపర్ బుక్. అది యోహాన్లో మిరాకిల్సే ఎక్కువగా లేవు. కానీ లూకాలో మాత్రం వ్యాధికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఎక్కువగా ఉంటాయి. బహుశా లూకా కాలంలో కరోనా వైరస్ లాంటి ఒక వైరస్ ఏదైనా వచ్చేసి ఉంటే మనకు బాగా చాలా టిప్స్ మనకు అందించేవాడేమో. కానీ లూకా రాసే టైంలో ఈ కరోనా వైరస్ లేవు. అందుచేత ఆ డిసీజ్ గురించి లూకా రాయలేదు. ఒకవేళ లూకా ఇప్పుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా రాసేవాడేమో. మీరు గమనించినట్లయితే లూకా ఒక ధనవంతుని గురించి రాస్తా ఉన్నాడు. చూద్దామా, లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి మనం స్టార్ట్ చేద్దాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడును అగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లి తండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా.
అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను అనెను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపు అని అతనితో చెప్పాను. 23వ వచనములో, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లాభము, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది పెచ్చములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసు యొద్దకు ఒక అధికారి వచ్చాడట. యేసు లూకా సువార్తలో సడన్గా ఒక అధికారి వచ్చినట్టుగా లూకా ప్రజెంట్ చేస్తున్నాడు. ఇదే సంభవం మత్తయిలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. తీసుకెళ్ళండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. అదే మాదిరిగా మనము మార్కు సువార్తలో కూడా మనం చదువుకోవాలి. సరే, మత్తయి 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలనని యేసుక్రీస్తును అడిగాడు. ఒకడు వచ్చాడు. ఎట్లా వచ్చినాడు సిస్టర్? ఎట్లా వచ్చినాడు? బైబిల్ చదివారు కదా. ఎట్లా వచ్చినాడు? మత్తయి సువార్త చదవండి, రిపీట్ చేయండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా. ఇక్కడ చూడండి, ఒక అధికారి ఆయనను చూచి ఉంది. సేమ్ సంభవం, అదే సంభవము లూకా ఎట్లా చెప్తున్నాడు? ఒక అధికారి ఆయనను చూచి, అధికారి అంటున్నాడు అక్కడ, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి అని. కానీ మార్కు సువార్త మనం చూద్దాం. 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. అదే సంభవం, సేమ్ ఇన్సిడెంట్. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా, యేసు బయలుదేరి ఎట్లా పోతున్నాడు? మార్గమున పోతున్నాడు. యేసు పల్లెలు తిరుగుతున్నాడు కదా, దేవుని రాజ్యమును ప్రకటిస్తూ. యేసయ్య ఆయన శిష్యులు పల్లెలు సువార్తలు ప్రకటిస్తూ, రోగులను బాగు చేసుకుంటూ, ప్రజల సమస్యలన్నీ తీరుస్తూ గలిలయ ప్రాంతం అంతా తిరుగుచూ ఉండగా, బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి, వావ్, ఎట్ట పరిగెత్తుకుని వచ్చాడు. ఎందుకు పరిగెత్తాడు? ఏదో ఎమర్జెన్సీ. పరిగెత్తుకొని రావాల్సిన అవసరం ఏమో ఉంది అని. ఒకవేళ యేసు ప్రభు వేగంగా వెళ్తున్నాడేమో, వేగంగా పరిగెత్తుకుని వస్తున్నాడు. ఏదో ఇంపార్టెంట్. అందరూ ఏమనుకున్నారంటే, వచ్చే ఇతనికి ఏదో ఒక భయంకరమైన ఎమర్జెన్సీ ఏదో ఉందేమో, వాడి ఇంట్లో ఎవరైనా చచ్చినారో ఏమో, లేదా కాయలా పడ్డారో ఏమో, పోనీ ఏదైనా వారికి ఎమర్జెన్సీ ఏదో, అందుకే కదా పరిగెత్తి వస్తారు, అట్లే అనుకున్నారు. కానీ పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడు? మోకాలుని. గమనించండి, మార్కులోనే సూపర్గా ఉంది. మార్క్ ఎట్లా రాస్తుంది? మార్క్ చెప్తున్నాడు, పరిగెత్తుకొని వచ్చాడు ఒకడు, ఆయన ఎదుట దబాన్ని ఏం చేశాడు? మోకాలు ఉన్నాడు. మోకాలు మీన్స్ నీలింగ్ డౌన్. యేసయ్య ఎదుట మోకాలు ఉన్నాయి భవ్యంగా. ఇంకా శిష్యులందరూ అనుకున్నారు పెద్ద కేసు ఏమో. ఒకసారి యాయిరు కుమార్తె చావు బతుకులో పడుకొని ఉంటే ఇంట్లో తండ్రి అయిన యాయిరు యేసయ్య ఇట్లే పరిగెత్తుకొని వచ్చి యేసయ్య పాదం మీద పడ్డాడు. నా కూతురుని బాగు చేయండి ప్రభువా, నా ఇంటికి రండి ప్రభువా అని చెప్పి బతిమాలాడాడు యాయిరు. అదే మాదిరి ఎమర్జెన్సీ ఏమో
అందరూ అట్లా అనుకున్నారు. కానీ ఏమిటి ఎమర్జెన్సీ? వాడు ఏమడుగుతున్నాడు? సద్బోధకుడా, మంచి బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసును నగుటకు నేనేమి చేయుదును అని ఆయన అడిగాడు. ఇప్పుడు ఎమర్జెన్సీ తెలిసిందా మీకు? ఇదే ఎమర్జెన్సీ. మరి ఈ అధికారి, ఈ మనిషి యేసయ్య దగ్గర అంత స్పీడ్గా వచ్చింది దీనికే. ఏమడగడానికి? వాట్ షల్ ఐ డూ దట్ ఐ మే ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్? వాట్ షల్ ఐ డూ? బోధకుడా, నేనేం చేయాలి? వాట్ షల్ ఐ డూ? నాకు ఇటర్నల్ లైఫ్ కావాలి, నిత్య జీవము, అంతము లేని జీవితము నాకు కావాలి. దానికేనైనా ఇంత బిల్డప్, పరుగుత్తుకొని రావడము, మోకరించుకోవడం. చూడండి ఎంత రెస్పెక్ట్. మరి ఇంత యేసయ్య దగ్గర మోకాలుని నిత్య జీవుడికి వారసుడు అలా అడగడానికి వాస్తవంగా అతడు ఎలాంటి వాడు? బైబిల్ చెప్తుంది అతడు ధనవంతుడట. అతనికి చాలా ఆస్తులు ఉందట. బైబిల్ చెప్తుంది 22వ వచనం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22వ వచనంలో అతడు మిగుళ్ళ ఆస్తి గలవాడు. చాలు, అతడు ఆస్తి గలవాడండి. ఆస్తి గలవానికి ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమిటి? నిత్య జీవం కావాలి. ఈ రోజుల్లో ఆస్తి గలవాడికి రక్షణ కావాలని యేసయ్య దగ్గరికి వస్తారా? ఎవరైనా నా ఆస్తి ఎవరో తీసుకున్నారు కాబట్టి యేసయ్య దగ్గరికి రావస్తారు. నేను అప్పుల పాలైపోయినాను, యేసయ్య తిరిగి నాకు రెండంతలుగా నాకు ఆస్తిని దయచేయాలి. అందుకే ధనవంతులు వస్తారే కానీ రక్షణ కావాలని, విమోచన కావాలని, పాపక్షమాపణ కావాలని, యేసయ్య నీ దగ్గరనే నిత్య జీవం ఉంది అది కావాలని ఎవరైనా వస్తారా? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కేసు. యేసుకు నిజంగానే సంతోషం. ఇంత ఆస్తి గలవాడు, డబ్బున్నోడు, నిత్య జీవం కావాలని పరిగెత్తుకొని వచ్చి నా ముందర మోకాలుని, సద్బోధకుడా, ఎంత మర్యాద చూడండి. రబ్బీ, బోధకుడా, సద్బోధకుడా, నువ్వు మంచి బోధకుడివి, నిత్య జీవుడికి వారసుడకు నేనేం చేయాలి చెప్పు, నేనేం చేయాలి చెప్పు అన్నాడు. యేసు అన్నాడు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు నాయనా? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. హల్లెలూయా. ఎందుకు యేసు అట్లా అన్నాడు? నన్ను సత్పురుషుడు కాడు అని ఎందుకన్నాడు? అట్లయితే యేసుక్రీస్తు ఏదో తప్పు చేసినవాడా? యేసుక్రీస్తు చెప్పొచ్చు కదా, ఎస్ నేను సత్పురుషుడినే, ఏం కావాలి? యేసు ఇక్కడ ఏమన్నాడు? నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుతున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఎవడూ సత్పురుషుడు కాదు. అంటే జీసస్, యేసు అతనికి తండ్రి అయిన దేవుడిని చూపిస్తున్నాడు. పైన నుండి నన్ను పంపిన తండ్రి అయిన దేవుడిని చూపిస్తున్నాడు. ఆయనే సత్పురుషుడు, వేరే ఎవరు సత్పురుషుడు ఈ భూమి మీద లేడు. నువ్వు ఊరికి ఎందుకు నన్ను సత్పురుషుడు అంటున్నావు? ఎట్లా చెప్తున్నావు నువ్వు? తర్వాత నువ్వు అడిగిన ప్రశ్నకు నేను చెప్పే సమాధానం, ధర్మశాస్త్రం, మోషే రాసిన ధర్మశాస్త్రంలో నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాడు. వాడేమన్నాడు? బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటిని. అబ్బా, ఏమంటున్నాడు? నా చిన్న వయసులో నుండి ధర్మశాస్త్రమును నేర్చుకొని ధర్మశాస్త్రమును అనుసరించుతూనే ఉన్నాడు. మారల్ లైఫ్, నైతిక జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. యేసయ్య దగ్గర వాడు అబద్ధం మాట్లాడు, తెలుసు వాడికి. యేసయ్య దగ్గర ఊరికే చెప్తామని అంటే కరెక్ట్గా ఏదో చెప్తాడు, చేస్తావా లేదా? నేటి దినములో సమరయ స్త్రీతో యేసు ప్రభువు అన్నాడు, నీ పెనిమిటి నీ తీసుకుంటా అనేటప్పుడు ఆమె నాకు పెనిమిటియే లేదని చూడండి, నువ్వు కరెక్ట్గా చెప్పినావమ్మా, 5 ఉన్నారన్నాడు. అదే కథనే ఇక్కడ.
బాల్యము నుండే నేను ఏం చేస్తున్నాను, ఫాలో అవుతున్నాను బోధకుడా. చిన్న వయసులో నుండే నేను మోరల్ లైఫ్ విషయంలో, నేను నైతిక జీవితంలో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను ప్రభువా, కరెక్ట్గా అన్నాడు. కానీ యేసయ్య అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, యేసు ఆ యవ్వనస్తుని ప్రేమించాడు. మీకు తెలుసా అది? ఈ అధికారి, ఈ వచ్చిన వాడు ఎవరో తెలుసా? ఇతడు ఒక యవ్వనస్తుడు. ఇది మార్కు కోట్ చేయాలి, మనం మత్తయికి పోవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనం మీరు చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆ యవ్వనుడు, ఎవరు ఇప్పుడు ఆయన? ఎవరు? అధికారిని మనం చూసినామే లూకా సువార్తలో. లూకా అధికారిని మెన్షన్ చేస్తున్నాడు. అతడు ఒక సుపీరియర్, అతడు ఉన్నతమైన స్థానంలో ఉండువాడు, ధనవంతుడు, కోటీశ్వరుడు, బాగా డబ్బు సంపాదించిన వాడు. వాడికి అన్ని తన డబ్బు చేత సాధించుకుంటాడు. డబ్బు చేత ఏదైనా సాధించుకుంటాడు అతడు. సాధించలేనిది ఏది? నిత్య జీవం. సాధించలేనిది సంతోషం, సాధించలేనిది సమాధానం. డబ్బున్నవాడికి సమాధానము, సంతోషము, నిత్య జీవము, రక్షణ ఇవన్నీ రాదు. వెల ఇచ్చి కొనేది సాధ్యము కాదు అని నిన్న పాట పాడిన కదా. వెల ఇచ్చి కొనేది సాధ్యము కాదు, అది దేవుని వరమే, వరమే, వరమే. కృపచేతనే మనకు రక్షణ లభిస్తుంది. డబ్బిచ్చి మనము రక్షణను సంపాదించలేము. డబ్బిచ్చి సమాధాన సంతోషమును మనం పొందలేము. ముఖ్యంగా డబ్బిచ్చి మనము రక్షణను, నిత్య జీవనం పొందలేము. అందుకే వాడు అంత ఎమర్జెన్సీలో పరిగెత్తుకుని వచ్చాడు. కుర్రోడు, బైబిల్ చెబుతుంది ఆ యవనస్తుడు అని బైబిల్ చెప్తుంది. 2 సార్లు చెప్తుంది మత్తయి సువార్తలో. యవనస్తుడు 22వ వచనంలో ఏమని చదువురా? 22వ వచనంలో యవనుడు అని. 20వ వచనంలో కూడా అందుకు ఆ యవ్వనుడు ఉందా? ఇవన్నీ నోట్ చేయాలి. అందుకు ఆ యవ్వనుడు. అట్లయితే మత్తయి చెప్తున్నాడు అతడు ఎవరు? యవ్వనస్తుడు. వా, యవ్వనస్తుడు. ఈరోజు యవ్వనస్తుల పరిస్థితి ఏంటి? దేవుని సన్నిధికి యవ్వనస్తులు ఎమర్జెన్సీలో వస్తున్నారా ఏంటి? ఈరోజు యవ్వనస్తులు దేవుని సన్నిధికే రావట్లే. పెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం వస్తారు దేవుని సన్నిధికి. నాకు పెళ్ళి చెయ్యండి, కరెక్టే కదా? యవ్వనస్తులు ఎప్పుడు వస్తారు దేవుని సన్నిధికి? పెళ్ళిళ్ళు కావాలన్నప్పుడు, అమ్మాయిని చూడాలన్నప్పుడు అప్పుడు యేసయ్య దగ్గరికి వస్తారు. మిగతా టైంలో, చదివే టైంలో కానీ, పరీక్ష సమయంలో కానీ, వారి యొక్క జీవితంలో కానీ, ఆరాధన సమయంలో కానీ, వేరే ఏ సమయంలో యేసయ్య అవ్వచ్చు. ముఖ్యంగా యవ్వన పిల్లలకు నిత్య జీవం అంటే అబ్బా బోరు కొడుతుంది, అది మనకి వద్దు అంటున్నారు. పిల్లల్ని మీరు పిలిచి చూడండి ఇంట్లో, పదండి పోదాము, యేసయ్య పాదాల కింద మనం పోదాము, ఆయన వాక్యం విందామని యవ్వనస్తులను పిలవండి, రానే రాదు. అదేనండి యవ్వనస్తులు. కానీ ఈ యవ్వనస్తుడికి ఈ యొక్క ఇన్స్పైరేషన్ సూపర్. అది వాడు పరిగెత్తుకొని రావడం ఇంకా సూపర్. మోకరించడము, యేసయ్యని ఎంత కనపరిచాడో అంత కనప. నిజంగానే యేసయ్య హఠాలైపోయాడు. నిజంగానే యేసయ్య అతని ప్రవర్తించిన తీరును చూసి అతనిని యేసయ్య లవ్ చేశాడు. యేసు అతనిని ప్రేమించి ఉంది కదా వాక్యం. యేసు ఆ విధంగా అట్రాక్ట్ చేశాడండి. ఈరోజు యంగ్స్టర్స్ యేసయ్యని ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు చెప్పండి? నీ యవ్వన దశలోనే యేసయ్య ఎద్దకు వీడు వచ్చినట్టుగా రావాలి. నువ్వు రావాలి. నేను అన్ని చేస్తాను ప్రభువా, నీ వాక్యం అన్ని చదువుతాను ప్రభువా, చిన్న వయసులో నుండే నేను ఫాలో చేస్తున్నాను ప్రభువా. కానీ యేసు అన్నాడు, ఇవన్నీ అన్ని 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 చేస్తానన్నావే, నీకు ఒకటి కొదో ఉంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? నీకు ఒకటి కొదువ ఉంది.
ఆడికి వీడు డల్ అయిపోయాడు. అమ్మా యేసు ఏదో చెప్తున్నాడు, నీకు ఒకటి కొదువు ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను అనెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది నాయనా. బాబు, నీకు ఒకటి కొదువు ఉంది. నేను చెప్పనా, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. ఏమన్నాడు యేసుక్రీస్తు? నీకు కలిగిన, నీవు ఇంతవరకు సంపాదించావు. ఒకవేళ మీ నాయన, మీ తాత, ముత్తాత వాళ్ళందరూ నీకు ఆస్తిని కూర్చిపెట్టారు కదా, నువ్వు కూడా సంపాదించావు కదా. నీకు ఉన్నటువంటి ఆస్తి అన్నిటిని నువ్వు ఏం చేయాలి? నువ్వు అమ్మి దాన్ని వెల తెచ్చి ఎవరికి చేయాలి? బీదలకు ఇచ్చేయాలి బాబు. అదే నీకు ఒక కొదువ. అది కూడా చేసాయి, నిత్య జీవము నీకు వచ్చేస్తుంది. ఎట్లా చేస్తాడు? ఇలా చేస్తే పరలోకమందు నీకు ధనము కలుగును. మళ్ళీ ఏం చేయాలంటే, నువ్వు వచ్చి నన్ను ఫాలో చేయాలి. నువ్వు నన్ను వెనకాల శిష్యులుగా చేరిపోవాలి. ఆస్తి అన్ని ఇచ్చేసినావు కదా, మళ్ళీ నీ దగ్గర డబ్బు ఉండదు కదా, మళ్ళీ నువ్వేం చేస్తావు? నన్ను వెంబడించు. ఎందుకు యేసుక్రీస్తు నన్ను వెంబడించు అన్నాడంటే, యేసే నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. నువ్వు అదే కావాలన్నా కదా నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చావు, మోకాలు ఉన్నావు, చిన్న వయసులో ఫాలో చేస్తాను అని అన్నావు. నీకు ఒకటి కొదువ ఏమిటంటే, ఇప్పుడు నీకు అడ్డుపడింది ఏమిటి? నీకు ఉన్నటువంటి ఆస్తి. నీకు ఇప్పుడు డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది. నీకు ఇప్పుడు ధనమే నిత్య జీవములకు ఆటంకము. ఈ ఆటంకమును నువ్వు ఏం చేసేయి? కమ్మును బీదోళ్ళకి ఇచ్చేయి, వాళ్ళు బతకనీలా. నువ్వు నన్ను వెంబడించమనంటే అర్థం ఏమిటంటే, నేనే నిత్య జీవం గలవాడు. చెప్పకనే చెప్పాడు యేసయ్య. నువ్వు నన్ను వచ్చి ఏం చేయి? ఫాలో మీ. నువ్వు నన్ను అనుసరించు, నా వెనకాలరా. యేసు చెప్పలా నేనే నిత్య జీవం అని. దాని లోపల ఆంతర్య భావం ఏమిటంటే, నిత్య జీవం కావాలనే కదా నా దగ్గరికి వచ్చినావు. ఇదో నేనే నిత్య జీవము, నీకున్నవన్నీ అమ్మేసి నా వెనకాలరా. ఇంతే చెప్పాడు యేసుక్రీస్తు. కానీ ఏమైంది అతని రెస్పాన్స్? యేసు అతనిని చూచి, బైబిల్లో మీరు గమనించినట్లయితే, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లాభము. ఎందుకు యేసు అన్నాడు? నన్ను వెంబడించుము అన్నాడు. చూడండి, ఆ మాటకు విని మేకిలి వ్యసనం. యవనస్తుడు యేసయ్య ఇట్లా చెప్తాడని అనుకోలే. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఇదే వాడికి ఉన్న కొదువ. ఇప్పుడు ఆస్తి అమ్మి వేసి బీదలకి అన్నాడు కదా, తర్వాత నన్ను వెంబడించమన్నాడు కదా. అన్ని కరెక్ట్గా చేసినోడు అది ఎందుకు చేయట్లే? ఆ రెండు కార్యాలు ఎందుకు చేయట్లే? ధర్మశాస్త్రం అంతయు బాగా ఉంచండి. ఇక్కడ మేము ఒక రహస్యం చెప్తున్నాం. ధర్మశాస్త్రం అంతయు అంటే, ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు యేసయ్య అన్నాడు కదా, ఆజ్ఞలు పాటించు అని. 10 ఆజ్ఞలు మనకు తెలుసు కదా, 10 కమాండ్మెంట్స్. ఆ 10 ఆజ్ఞలను చిన్న వయసులోనే పాటించేవాడు కదా. ఈ 10 ఆజ్ఞలను కొత్త నిబంధన గ్రంథములలో 2 ఆజ్ఞలకు సరిపోతుంది. ధర్మశాస్త్రం అంతా కూడా 2 ప్రధానమైన ఆజ్ఞలతో సరిపోతుంది. నంబర్ 1, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమింపవలెను. ఇది ఫస్ట్. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. యేసు ఏమన్నాడు అతనిని? నన్ను వెంబడించుము అన్నాడు. వ్యసనపడుతున్నాడు అంటే ఫాలో చేయాలి. మీకు అర్థమైందా? యేసు కంటే అక్కడ ఏది గొప్ప? ధనము. వాడు ధనమునే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అది అతనికి ఉన్నటువంటి డిఫెక్ట్. అవునండి, ధనవంతుడు
ధనవంతులు పరలోక రాజ్యమునకు వచ్చుట దుర్లాభము యేసుప్రభు అన్నాడు. మళ్ళా అది కాదు ఇది కాదంటే ఛాన్సే లేవు. డబ్బు సంపాదించున్న వాళ్ళు దేవుని రాజ్యంలో రావడానికి ఛాన్సే లేవు. అది ఎవరైనా కానివ్వండి, సేవకులు కూడా కానివ్వండి. కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్న సేవకులు కూడా పరలోక రాజ్యంలో పోవడానికి ఛాన్సే లేవు. అకార్డింగ్ టు ద వర్స్, మీరు ఎన్ని కోట్ల రూపాయలు యేసయ్యను పెట్టుకొని వ్యాపారం చేశారో, సంపాదించారో, ఆ డబ్బే మిమ్మల్ని ఆటంకపరుస్తుంది దేవుడి రాజ్యమునకు పోవడానికి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు సంపాదించిన డబ్బంతా బీదలకు ఇచ్చేసి రా నాకు ఎందుకంటున్నాడు. అవుతుందా? ఎవరు వస్తారండి? సేవకులు కూడా రాలేదు, క్రైస్తవులు కూడా రాలేదు. కారణము డబ్బు ఆటంకపరుస్తుంది, అది వ్యసనమును పుట్టిస్తుంది. ఇచ్చేసి వస్తావా? బైబిల్ చదువుతున్నాడు, ఆస్తి గలవాడు అంటే సూచి బెజ్జములో దూరుట సులభం అన్నాడు యేసు. దేవుని బిడ్డలారా, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములలో ప్రవేశించుట దుర్లాభము. చూడండి ఎంత కఠినమైనది. శిష్యులు వేళ్లను నోట్లో పెట్టినారు. శిష్యులు ఒకరు చూసుకోండి. ఇమాజిన్ చేయండి మీరు. యేసు ప్రభు అందరిని ఇట్లా చూసి అన్నాడు, వాడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. వాడు మీకు తెలుసా అండి, యేసయ్య దగ్గర వచ్చిన వాళ్ళంతా రోగాలు బాగు చేసుకున్నారు, దయ్యం పట్టిన వారు దయ్యం వచ్చి విడుదల పొందాడు, నానా విధమైన సమస్యలు అన్ని బాగైనాయి. యేసయ్య దగ్గర వచ్చిన వాళ్ళంతా సంతోష సమాధానంతో పోయారు. 12 ఏళ్ల రక్తస్రావం ఇచ్చిన స్త్రీ తన రోగమును నయం చేసుకుని బ్రహ్మాండంగా పోయింది ఇంటికి. యాయిరు చావు బతుకులో ఉన్న చచ్చిపోయిన కుమార్తెను యేసయ్య బతికించేటప్పుడు హ్యాపీ అయిపోయాడు. యేసు ఎద్దకు వచ్చే వాళ్ళందరికీ సంతోషమే ఎక్సెప్ట్ దిస్ కేస్. ఈ ఒక్క కేసులో మాత్రమే వీడు వ్యసన పడుతున్నాడు, అలిగిపోతున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకు? డబ్బు. ఇట్ ఈస్ డేంజరస్ వన్. ఈ డబ్బు జస్ట్ లైక్ కరోనా వైరస్, COVID-19 కరోనా వైరస్ లాంటిది ఈ డబ్బు. దేవుడి బిడ్డలారా, కోట్ల రూపాయల డబ్బు సంపాదన పెద్ద విషయం కాదు. అది పరలోక రాజ్యానికి నిన్ను పోకుండా నువ్వు సంపాదించిన డబ్బు నిన్ను ఆటంకపరుస్తుంది. నువ్వు మర్చిపోవద్దు. ఇట్ ఈస్ సో డేంజరస్ వన్. ఇది భయంకరమైనది. యేసుప్రభు ఏమన్నాడు? నీకున్న దానిని అమ్మేసినైనా నేనే నీ దగ్గరికి వచ్చినాడా ఏమిటి? నువ్వే కదా పరిగెత్తుకుని వచ్చినావు, నిత్య జీవం కావాలన్నావు, చిన్న వయసులోనే అన్ని చేస్తానన్నావు. నీ దగ్గర అన్ని క్వాలిటీ సూపర్గా ఉంది. ఇది ఒక్కటి కూడా చేసేసి నన్ను ఫాలో చేయి. నిత్య జీవం కావాలన్నావు కదా. దేవుని బిడ్డలారా, నిత్య జీవం అంటే ఏమిటి? అదేమో పెద్ద థియాలజికల్ థియరీ కాదు. లేదా ఈ రోజుల్లో క్రైస్తవులు సతమతమైపోయేటువంటి సిద్ధాంతాలు కాదు. అది ఏదో భయంకరమైనటువంటి ఇది కాదు. నేను సింపుల్గా చెప్తున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. అదే నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడునైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుట ఏ నిత్య జీవము. ఆమేన్, హల్లెలూయా. ఈ కుర్రోడికి తెలియదే. ఈరోజు మనకు తెలిసింది, బైబిల్ ఉంది కాబట్టి. నువ్వు ధన్యుడు. ఇప్పుడు నువ్వు ఎక్కడంటే అక్కడ పరిగెత్తవలసిన అవసరంలా. నిత్య జీవనం కోసం అన్నదానం చేయవలసిన అవసరంలా, పుణ్యదాన ధర్మాలు ఏది చేయవలసిన అవసరం. నిత్య జీవం కావాలని ఆరాటపడ్డాడు ఈ యవ్వనస్తుడు, అధికారి, పరిసయ్యుడు, యూదుడు, సన్మార్గుడు. వీడికి తెలియదు ఈ రహస్యం. ఇదిగో నీ చేతిలో ఉన్న బైబిల్ నీకు చెప్తా ఉంది. యోహాను సువార్త 17:3లో ద డెఫినిషన్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్ అంటే ఏమిటి? అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపాడు? కుమారుడు అయిన క్రీస్తును. ఆయన మాట్లాడుతున్నాడు ఆ యవనస్తులతో.
నీవు పంపిన యేసును నువ్వు తెలుసుకోండి. ఆయనను తెలుసుకుంటేనే నిత్య జీవం. సింపుల్. యేసయ్యను నువ్వు బాగా చదువు, యేసయ్యను నువ్వు బాగా గమనించు. ఆయనను ఎరిగి ఉండడమే మనకేది? నిత్య జీవం. హల్లెలూయా. దీనికి ఏదైనా ఖర్చు చేయాల్సి ఉందా? దీనికి ఏదైనా కానుక ఇవ్వాల్సి ఉందా? ఈ సత్యం తెలుసుకోవడానికి నీకు అది ఇది ఈరోజు గందరగోళం చేస్తున్నారే. ఒక్క ముక్కలు అయిపోయింది. ఇది నిత్య జీవం కావాలి అంతే కదా. నువ్వు ఎవరైనా ఉండు, ఏ మతానికి చెందినవరైనా ఉండు, నువ్వు ఎట్లాంటి వాడైనా ఉండు, యేసయ్యను నువ్వు తెలుసుకొని ఉంటే అదే నీకు నిత్య జీవం. నువ్వు యేసును తెలుసుకొని నువ్వు దరిద్రుడు కాలేడు. నువ్వు యేసును తెలుసుకొని నరకానికి నువ్వు పోలేవు. నా చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తుని గురించి ఉంది. ఇది ఎరిగి ఉంటేనే నిత్య జీవం. ఈరోజు ఇది మనం ఎరిగి ఉంటే నిత్య జీవం. సింపుల్. ఎన్ని కష్టాలు. కానీ ఇక్కడ యేసు చెప్పింది ఏం తెలుసా? నీకున్నవన్నీ అమ్మేసి బీదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నట్టు. అట్లయితే నిత్య జీవం వస్తుందా అని అడిగి ఉండాలి వాడు. అవును, నువ్వు చెప్పినట్టుగా అన్నీ ఇచ్చేస్తాను, నాకు ఏం వద్దు కదా, నేనెట్లా బువ్వా, నాకెట్లా బువ్వా, నాకెట్లా ఇది అది ఇది, నీ వెనకాలనే వస్తా అంటున్నావే, నీ వెనకాల వస్తే నాకేం వస్తుందని ఒక ప్రశ్న కూడా అడిగి ఉంటే, ఎక్స్ట్రా అడిగి ఉంటే యేసయ్య దానికి కూడా సమాధానం చేసి ఉంటాడు. అంత లోపల వీడు ముఖముని ఏం చేసుకున్నాడు? చిన్నదైపోయింది. వచ్చేటప్పుడు ఇంత పెద్దదిగా ఉండే ముఖము ఇప్పుడు చిన్నదిగా అయిపోయి వ్యసనముతో తలదించుకొని మెల్లగా సమాధానం ఏం లేదు. యేసు ప్రభు పరిచర్యలో వచ్చిన వాళ్ళంతా ఆశీర్వదించబడ్డారు, బాగైపోయినారు. బట్ ఈ కేసులో చూస్తే చాలా బాధకరం. ఏమైంది? వాడు వెళ్ళిపోయాడు, బాధతో వెళ్ళిపోయాడు. చదివేటప్పుడు నాకు బాధగా ఉంది. వాడు సంపాదించిన ఆస్తి కన్నా యేసయ్య పెద్ద ఆస్తి. వాడు సంపాదించిన ఆస్తి కన్నా యేసుక్రీస్తు పెద్ద ఆస్తి. వాడికల్లా నన్ను వెంబడించుకో అని చెప్పి ఒకవేళ ఇప్పుడు మనకు చెప్తా ఉంటే ఉంటామా? లక్షణంగా వెళ్ళిపోతాము. ఎవరు నాకు వద్దు, ఈ లోకమే వద్దు అని చెప్పి యేసయ్య వెనకాల వెళ్ళిపోయింటాము. ఎందుకంటే మనకు అన్నీ తెలిసి కాబట్టి, మనకు అన్ని బైబిల్ తెలుసు కాబట్టి మనం అట్లా ఉంటాము. కానీ ఆ టైంలో ఆ యవ్వనస్తునికి పాపం ఏమి తెలియదు కదా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ తడబడుతున్నారు. యేసును చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎవరాయో అయినా శిష్యులే ఏమవుతున్నారు? గాలి అణిగిపోతుంది, సముద్రము నిమ్మలమైపోతుంది, ఈయన ఎవరో అని శిష్యులే గందరగోళం అయ్యేటప్పుడు వీడేమిటి? వాడు వెళ్ళిపోయాడు. యేసు అన్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించడం ఎంతో దుర్లాభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభం. అది సులభమట. ఏది? ఇది యూదుల యొక్క సామెత. యూదులకు తల్ముద్ అనే ఒక పుస్తకం ఉంది. యూదుల పుస్తకం తల్ముద్. ఆ పుస్తకంలో ఉన్న సామెత ఇది. ఏ సామెత? ఒంటె సూది బెచ్చములో ఒంటె దూరుట సులభము. ఎలా చెప్తారు వాళ్ళు? దానికన్నా ఇది సులభము అంటే ఇదే కష్టము. మళ్ళీ అది ఇంకా కష్టం. ఇప్పుడు అది వదిలేండి. శిష్యులందరికీ వాళ్ళంతా ఒక డైలమాలో పడ్డారు. అట్లయితే ఎవరబ్బా రక్షింపబడతారు? ఈయన చెప్పే ఈ మాటను బట్టి చూస్తే ఎవరు రక్షింపబడతారు? అందుకే దేవుడు అన్నాడు, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అన్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మనుషులకు అసాధ్యము, నీకు అసాధ్యము, నాకు అసాధ్యము, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అసాధ్యం. కానీ దేవునికి సాధ్యం. ఏది సాధ్యము? ధనవంతులు పరలోక రాజ్యానికి పోవడానికి. వావ్! దేవునికి సాధ్యము, నీకు అసాధ్యము. దేవునికి సాధ్యము, నీకు అసాధ్యము. దేవునికి సాధ్యము, నీకు నాకు అసాధ్యము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు 18వ అధ్యాయంలోనే ఈ సంభవం జరుగుతూ ఉంటే ద వెరీ నెక్స్ట్ చాప్టర్లో మరొక ధనవంతుడిని మనం దర్శించబోతున్నాం. వావ్! పదమా యేసుక్రీస్తుతో కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరికో పట్టణానికి వెళుతున్నాడు. ఆన్ ద వే, ద ఎండ్ రూట్ ఆఫ్ జెరికో. ఎరికో పట్టణానికి వెళుతున్నాడు యేసుక్రీస్తు. ఆ ఎరికో పట్టణానికి వెళుతేటప్పుడు గేట్ దగ్గరికి వచ్చేటప్పుడే ఒక గుడ్డి భిక్షకుని బాగు చేశాడు. అది బాగు చేసిన తర్వాత న్యూస్ లోపల వెళ్ళిపోయింది. అప్పటికే ఎరికో పట్టణస్థులకి యేసు వస్తున్నాడు రబ్బా, ఈరోజు యేసుక్రీస్తు మన ఊరికి, మన పట్టణానికి దర్శిస్తున్నాడు అని న్యూస్ పోయింది. కాబట్టి రోడంతా జనాలే గుంపులు గుంపులుగా. యేసయ్య వస్తున్నాడు, నజరేయుడైన యేసయ్య వస్తున్నాడు, గలిలయలో పుట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు వస్తున్నాడు. అబ్బా, యేసుక్రీస్తు వస్తుంటే రోగంలోని బాగవుతుందట, యేసుక్రీస్తు వస్తాడుంటే దయ్యములంతా పారిపోతుందట అని చెప్పి ఊరూరా జనాలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వచ్చాడు, అడుగు పెట్టాడు. ఎరికో పట్టణానికి అడుగు పెట్టడానికి ముందే ఒక అద్భుతం చేశాడు. అక్కడ దారిలో ఏ అద్భుతం చేసినాడు? ఒక గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, చూపులు ఇచ్చాడు. హల్లెలూయా! అది చూసిన ప్రజలు దేవుడిని ఏం చేశారు? స్తోత్రము చేశారు. చూశారండి? 18వ అధ్యాయము 42-43 వచనంలో యేసు అన్నాడు, చూపు పొందుము. ఆ గుడ్డివాడిని, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ ఆ అద్భుతములను చూచి ఆ మిరాకిల్ను చూచి దేవుని ఏం చేశారు? స్తోత్రం చేశారు. ఇప్పుడు 19వ అధ్యాయంలో యేసయ్య ఎక్కడ వెళ్తున్నాడు? ఎరికో పట్టణములో. అది ఒక పట్టణం, ఎరికో పట్టణం. చదువుదాం 19వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుంట పోవుచుండెను. చూశారండి? దాని గుంట ఏం చేశాను? పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడునైన జక్కయ్య. అంటే ధనవంతుడైన జక్కయ్య. ఇప్పుడు ఇంకొక రిచ్ మ్యాన్, ఇంకొక కోటీశ్వరుని చూస్తున్నాం. వీని పేరేమిటి? జక్కయ్య. తెలుగులో జక్కయ్య, సక్కేయూస్, జక్కయ్య. అక్కడ వచ్చినాడే ఒక అధికారి యవ్వనస్తుడు, అతనికి పేరు లేవు. ఎట్లా సమరయ స్త్రీకి పేరు లేవు, నికోదేముకు పేరు ఉంది. ఇక్కడ అదే ఈ ధనవంతుని పేరు బైబిల్లో రాయబడింది. ఈ ధనవంతుని పేరు ఏమిటి? జక్కయ్య. వీడు ఎవరు? ఎరికో పట్టణంలో సుంకపు గుత్తదారుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. బ్యాక్గ్రౌండ్ చెప్తాను, బావినండి. ఇశ్రాయేలు దేశంలో అప్పట్లో జక్కయ్య కాలంలో, యేసయ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలో పన్ను వసూలు చేసే వాళ్ళు కొందరిని గవర్నమెంట్ నియమించింది. అంటే రోమా ప్రభుత్వము నడుస్తుంది. రోమా పట్టణం నుండి, రోమా సామ్రాజ్యం నుండి రోమియులు ప్రపంచమును ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారు. తెలుసు కదా, యేసుప్రభు కాలంలో రోమియులే పరిపాలన చేస్తున్నారు. దానికి ముందు గ్రీకులు పరిపాలన చేశారు ప్రపంచాన్ని. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ ఎవరు వచ్చినారు? రోమియులు. ఈ రోమియులు పరిపాలన నడుస్తూ ఉంది. కాబట్టి రోమియులు ఏం చేశారు? యూదుల దగ్గర నుంచి పన్ను వసూలు చేయడానికి కొందరిని నియమించారు గవర్నమెంట్. అంటే గవర్నర్ అంటే ఆ ఇజ్రాయెల్ దేశంలో పిలాతు ఇట్లాంటి వారి గవర్నర్ దగ్గర వాళ్ళ అండర్లో వీళ్ళ ఇట్లా పన్ను వసూలు చేసేవారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల పక్షమున వీళ్ళు ఉండి గవర్నమెంట్కి ట్యాక్స్ వీళ్ళు కట్టేస్తారు. వీళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు. బీద వాళ్ళ యొక్క ట్యాక్స్ అంతా వీళ్ళు కట్టేసి వాళ్ళకు గడువిస్తారు. వాళ్ళు ఒక నెల తర్వాత మీకోసం నేను కట్టిన ఆ ట్యాక్స్ను, పన్నును మీరు మాకు ఇచ్చేయాలి. అలా ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వీళ్ళు తీసుకుంటారు.
ఇప్పుడు ఉదాహరణము నేను 1000 రూపాయలు కట్టాలనుకోండి. నేను ప్రజాస్వామ్యంలో ఉన్నా, నేను పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తిని, నేను వెంటనే గవర్నమెంట్ చెప్పే టైంలో ట్యాక్స్ నేను కట్టలేదు. కాబట్టి నా పక్షమున జక్కయ్య అనేటువంటి వాడు బాగా ధనవంతుడు కదా, వాడేం చేసేవాడు, నేను కట్టవలసిన ట్యాక్స్ను వాడు గవర్నమెంట్కి కట్టేస్తాడు. ఇప్పుడు నేను కట్టినట్టుగా లెక్క కట్టేసినాను, కానీ డబ్బు నేను ఇయ్యలే. ఎవరు ఇచ్చినారు? జక్కయ్య లాంటి ధనవంతుడు ఇచ్చేసాడు. కానీ జక్కయ్య నా ట్యాక్స్ను 1000 రూపాయలు కట్టాడు కదా, ఆ 1000 రూపాయలతో పాటు 200 రూపాయలు ఛార్జ్ వేస్తాడు. మీకు అట్లా జక్కయ్య ఎరికోలో అందరి పక్షమున ట్యాక్స్ కట్టించి వాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు ఏం చేసేవాడు, తినేవాడు, తీసుకునేవాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అది ఇవన్నీ బైబిల్లో తెలియకుండా మనం ఊరికే చదవకూడదు, బ్యాక్గ్రౌండ్ అంతా. ఎందుకంటే ఇది మన ఊరు సిస్టమ్ కాదు, ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీలో జరిగే సంభవం. సో ఎరికో పట్టణంలో ఇది జరుగుతుంది. వీడు కట్టేస్తాడు అందరికీ, కానీ ప్రజల దగ్గర వీడు ఏం చేస్తాడు, దబాయిస్తాడు. 1000 రూపాయలు కదా నేను కట్టినాను కదా, నేను కట్టినావు నాకు 500 ఎక్స్ట్రా అని చెప్పి తీసుకుంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అయ్యో 1000 రూపాయలు కదా వీడు కట్టినాడు, నేను ఇంకా ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అందరూ తిట్టుకునేవారు. ఎవరిని? దీని వలన ఇతనికి రెప్యుటేషన్ లేవు, మంచి పేరు లేవు, అందరూ తిట్టేదే. ఎవరిని? జక్కయ్యకేమో బిల్డింగ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కారు ఉంది, బంగ్లా ఉంది. ఉదాహరణ కోసం కారు అన్నాను. మీరు కారు అంటే కారు ఎట్లా వచ్చింది అనకూడదు. మీరు ఇప్పుడు చెప్తానంట, మాకు అది ఉంది, నాకు 10 కార్లు ఉంది, బంగ్లాలు ఉంది, మనం చెప్పుకుంటున్నాం. అలాగే అప్పట్లోనే జక్కయ్య యొక్క ఆస్తిపాస్తులు భయంకరం. ఇవన్నీ ఎట్లా వచ్చింది? కొంచెం వాడు చేసిన పని కోసం వచ్చింది. మిగతంతా అన్యాయంగా సంపాదించిన డబ్బు. అందరి దగ్గర 4 అంతలుగా, 2 అంతలుగా, 10 అంతలుగా అన్యాయంగా డబ్బులను వసూలు చేసి వీడు బతుకుతా ఉన్నాడు. కాబట్టి ఆ ఊరు వాళ్ళలో ఈ జక్కయ్యకు మంచి పేరే లేవు. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య. ఇప్పుడు చూడండి, వీడు ధనవంతుడు బైబిల్ మొదటగానే చెప్పిస్తుంది. కాబట్టి 18వ అధ్యాయంలోనే యేసయ్యకు ఒక సంభవం జరిగింది. ఏమన్నాడు? ఆస్తి గలవాడు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు యేసువే అన్నాడు కదా. బాగా గుర్తుపెట్టుకోండి, ఐ ఎంఫసైజ్డ్ దిస్ వర్డ్. నేను నొక్కి చెప్తున్నా, యేసయ్య నోట్లోనే వచ్చింది, ఆస్తి గలవాడు దేవుడి రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. జక్కయ్య దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాడా? వేచి ఉండండి, చూద్దాం ఏం జరిగింది అని. ఈ ధనవంతుడు ఏమయ్యాడు? వ్యసనపడిపోయినాడా, లేదా యేసయ్య దగ్గర వచ్చిన వీడు అదే మాదిరిగా ముఖమును చిన్నపుచ్చుకొని పోయినాడా? ఏమిటిని మనం గమనించాలి. ఇప్పుడు ఈ జక్కయ్య ఆ కాలంలో పొట్టి అయిన వాడట. ఆ కాలంలో ఎట్లాంటి వాడు? పొట్టి అయిన వాడు, చాలా పొట్టిగా ఉండేవాడు. అది ఆ కాలం పుట్టుకతోనే వచ్చింది. ఏం చేయలేము. కొందరు బాగా హైట్గా ఉంటారు, కొందరు షార్ట్గా ఉంటారు, ఏం చేయలేము. వీడు పొట్టోడు జక్కయ్య. ఆ ఊర్లో నిక్ నేమ్ పొట్టోడు జక్కయ్య. సక్కయ్యూస్ అంటే అర్థం ఏమిటంటే, వీడి పేరుకి అర్థం ఏమిటంటే ప్యూర్, స్వచ్ఛమైన. పేరు బాగుంది కదా. కొన్నిసార్లు పేర్లు కొందరికి బాగా యాప్ట్గా ఉంటుంది. శుభ్రమైన అని అర్థం, ప్యూర్. జక్కయ్య అంటే ప్యూర్ అని అర్థం. ఈ జక్కయ్య ఎరికోలో ఉన్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు వస్తున్నాడు. అప్పటికే ఆ ఊరు వాళ్ళకి వచ్చేసింది, యేసులో వస్తున్నాడు. వీడేం చేశాడు తెలుసా? 3వ వచనం, యేసు ఎవరబ్బాయి యేసు? అందరి నోట్లో యేసు 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 యేసు. ఎవరిని చూచినా యేసు 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 యేసు. దాదాపు మార్చి నెల నుండి మనం కూడా నోట్లో ఏమంటున్నాము? కరోనా, కరోనా, కరోనా అన్ని చెప్తానే ఉంటాను. విశ్వాసుల నోట్లో కూడా ఫస్ట్ అడిగేదే కరోనా అని స్టార్ట్ చేస్తున్నారు. సేవకులమైన మేము కూడా కరోనాను ప్రభావి కట్టండి స్టార్ట్ చేస్తా ఉన్నాం. నోరు తెరిస్తే కరోనా పురాణం ఉంది. వీడు ఏం చేసి ఎవర్రా యేసు 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 ఎవరు
పర్సనాలిటీ ఏంటి? ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. పొట్టి అయిన చక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను. వావ్, చూడాలని ఏమైంది? ఆశ పుట్టింది. సూపర్. యేసయ్యను చూడాలని మీకు ఆశ ఉందా? ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను చూడాలని మీకు ఆశ ఉందా? దేవుని బిడ్డలారా, ఆయనను చూడాలని ఆశపడ్డాడు పొట్టి అయిన చక్కయ్య. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించినట్లయితే చూడగోరెను కానీ వెనకాల వస్తుంది. చూడగోరెను కానీ పొట్టివాడైనందున ఏం చేశారు? జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. చూసారండి, జనాలు గుంపులుగా ఉండటం వలన చూడలేకపోయాను. వీడు పొట్టి అయిన వాడు కాబట్టి రోడ్డు పక్కన ఇటు సైడు అటు సైడు మధ్యలో మార్గము, యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వెనకాల పెద్ద జన సమూహము, ఒకరి మీద ఒకరు పడతా ఒకరి మీద యేసుకుంటే నువ్వు నా పక్కన నువ్వు పక్కన. యేసు బిజీగా వస్తా ఉంటే అటు సైడ్ దోవలో జనాలు, ఇటు సైడ్ దోవలో జనాలు. వీడు ఏమో దూరంగా ఎక్కడో ఉన్నాడు, పొట్టి అయిన వాడు. యేసును చూడలేక సతమతం అవుతున్నాడు. యేసును ఎట్లు చూసేది యేసు నడిచిపోతానే ఉన్నాడు. యేసయ్యను చూడగోరెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీతో ఉండాలనే తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీతో ఉండాలనే తలపు. నా హృదయంలో ఉప్పొంగే నీ జ్ఞానమే, నీ గానమే. నా హృదయంలో ఉప్పొంగే నీ జ్ఞానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీతో ఉండాలనే తలపు. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంత నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీతో ఉండాలనే తలపు. శాంతం, ఓర్పు, సమాధానము కలిగిన నీ మనం చూడాలని. శాంతం, ఓర్పు, సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంత నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలనే తలపు. నీ స్వభావము నాకు నేను ప్రతిబింబముగా ఉండాలని. నీ స్వభావము
ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంతా నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీతో ఉండాలని తలపు. నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీతో ఉండాలని తలపు. ఆమేన్. యేసయ్యను చూడగోరాడు జక్కయ్య, ఆశపడ్డాడు, తప్పేం లేవు. కానీ పొట్టివాడుగా ఉన్నాడే, అది ఎంత పెద్ద కొరత చూడండి. షార్ట్ మ్యాన్. కాబట్టి యేసు పబ్లిక్లో వచ్చేటప్పుడు జనాలంటే జనాలు. అప్పటికే యేసుక్రీస్తు యొక్క ఇమేజ్ ఎట్లయిపోయిందంటే ఫేమస్ అయిపోయింది ఆ ప్రాంతంలో. నజరేయుడైన యేసు వస్తున్నాడు అంటే జనాలు గంటలు 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 కాసుకొని ఉన్నారు. కానీ జక్కయ్యలో ఈరోజు యేసయ్యను ఎట్లయినా సరే నేను చూడాలి. ఏం చేశాడు చూడండి. అప్పుడు యేసు మనం 18వ అధ్యాయంలో ఆ అధికారి యవ్వనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు చూడండి. అదే పరుగు వీడు స్టార్ట్ చేస్తున్నాడు. చదవండి సిస్టర్. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండగా అతడు ముందుగా పరిగెత్తి చూసాడు చూడండి. జనాల కంటే ముందుగా పుట్టోడైన జక్కయ్య వెళ్తున్నాడు. సుఖపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య పరిగెత్తుతున్నాడు ముందు. ఎందుకంటే యేసుక్రీస్తు నడిచిపోతున్నాడు కదా, దాటిపోతున్నాడో ఏమో అని చెప్పి గబ 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 గబగా ముందు పరిగెత్తున్నాడు. చూశాడు అక్కడ ఒక మేడి చెట్టు ఉన్నాయి రోడ్డు పక్కన. మేడి చెట్టు. ఆ మేడి చెట్టుని ఏం చేశాడు తెలుసా? చూడండి, యేసు ఎద్దకు చేరాలంటే కొందరికి సులభం, కొందరికి ఎంత రిస్క్ అంటే అంత రిస్క్. వాడు సింపుల్గా పరిగెత్తుకుని వచ్చి టక్కును ముందే మోకలించాడు. అది వాడికి దక్కిన భాగ్యం. వీడికి చూడండి అభాగ్యుడు పరిగెత్తుతున్నాడు, చెట్లు ఎక్కుతున్నాడు. జక్కయ్య పొట్టోడు ఎట్లా ఎక్కినాడో అదంతా ఊహించుకుంటే భయంకరంగా ఉండేది. వీడు ఎంతో శ్రమపడి మేడి చెట్టు ఎక్కాడు. చెట్ల కొమ్ముల మీద కరెక్ట్గా దారి దగ్గర అక్కడ వచ్చి కూర్చున్నాడు. నెమ్మదిగా టాప్ యాంగిల్లో, అంటే పైనుండి అలా చూడాలి, నెమ్మదిగా చూడాలని ఆయనకు ఆశ. ఏమిటంటే ఆ నజరేయుడైన యేసు ఎట్లా ఉంటాడబ్బా, ఆయన రంగు ఏమిటి, ఆయనకి ఇంత క్రేజ్ ఎట్లా వచ్చింది, పబ్లిక్ లో ఇంత ఇంత ఫేమస్ పాపులారిటీ ఎలా వచ్చింది, అంత పర్సనాలిటీని నేను ఈ రోజు మిస్ చేసుకుంటే ఎంత దౌర్భాగ్యంని. అందుకని కాబట్టి చాలా రిస్క్ తీసుకొని మేడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు చూద్దామని. మీకు తెలుసా అండి, యేసయ్య అతన్ని చూడడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య అతన్ని చూడడానికి వచ్చాడు. ఎట్లా నికోదేము రాత్రిలో వచ్చి యేసయ్యను వాడు కలిసినాడు, యేసుపైపు కలవలా, వాడు యేసయ్యను కలిసినాడు. సమరయ స్త్రీని యేసుక్రీస్తు కలవడానికి బావి కాడ కూర్చున్నాడు. అదేనండి నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నిన్ను వెతుక్కొని వచ్చాడు, నీ ఎంతకు వచ్చాడు. యేసుకు తెలుసు ఈ పొట్టోడు జక్కయ్య నన్ను చూడాలని వాడు చేస్తున్న ప్రయత్నం, వాడు చేస్తున్న కష్టం. నన్ను చూడాలని ఒక చెట్టు ఎక్కాడు చూడండి. ఆ ధనవంతుడు యేసయ్య దగ్గర 6 అడుగులు ఉన్న ధనవంతుడు, ఉదాహరణ చెప్తున్నా, 6 అడుగులో 5 అడుగులో ఉన్న ధనవంతుడు యేసయ్య దగ్గర మోకరించాడు. పొట్టోడన జక్కయ్య ఎక్కుతున్నాడు. వాట్ ఏ కాంట్రాస్ట్. మీరు బాగా వచ్చారు. ఇద్దరిని చూపిస్తాను. ఇద్దరు ధనములలో నంబర్ 1. ఒకడు నిత్య జీవం కావాలని వచ్చినాడు. నిత్య జీవం కావాలంటే ఇది చెయ్యనురా, నన్ను వెంబడించరా అని యేసు ప్రభు అన్నాడు. సింపుల్గా వ్యసనముతో వెళ్ళిపోయినాడు. నిత్య జీవం వద్దు, నువ్వు వద్దని.
వీడికి నిత్య జీవం అవసరం లేదు, ఏది అవసరం లేదు, నో మై ఎక్స్పెక్టేషన్. నేను ఓన్లీ యేసయ్యను చూస్తున్నా అంతే. ఆయన ఎవరు నేను ఒకసారి చూడాలంతే. చూస్తున్నాడు చెట్టు మీద కూర్చొని. మీరు బాగా గమనించండి, జనాలంటే జనాలు, యేసుక్రీస్తు జనాల మధ్య ఉన్నాడు. అందరి చూపులు, అందరి దృష్టిలు యేసయ్య మీద. ఎందుకంటే పబ్లిక్ ఫిగర్, పాపులారిటీ, ఫెమిలారిటీ, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని యేసయ్య మీద. స్త్రీలు ఒకవైపు, పురుషులు ఒకవైపు, చిన్నపిల్లలు ఒకవైపు, యవనస్తులు ఒకవైపు, అందరి భేదం లేకుండా అందరి యొక్క అట్రాక్షన్లో యేసుక్రీస్తు ఉంటే, యేసయ్య అట్రాక్షన్లో ఓన్లీ వన్, జక్కయ్య. హల్లెలూయా. యేసుక్రీస్తు అట్రాక్షన్ లో ద వన్ అండ్ ఓన్లీ జక్కయ్య. అందుకే యేసయ్య ఎరికో పట్టణానికి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య మనసంతా ఎవరి మీద ఉంది తెలుసా? యేసయ్య చూపులు ఎవరి మీద ఉంది తెలుసా? చెట్టు మీద ఎక్కి కూర్చున్న పొట్టివాడైన జక్కయ్య మీద ఉంది. అలా నడుచుకుని వచ్చేటప్పుడు యేసయ్య తన చూపులను జక్కయ్య మీద వచ్చాడు. జక్కయ్యకు ఆశ్చర్యం, నన్ను చూస్తుంది యేసయ్య. అవునండి, నువ్వు యేసు ప్రభు కోసం నువ్వు చేసే తపన. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ఎద్దకు చేరాలంటే అంత ఈజీ విషయం కాదు. ఇది ఎన్నో ఆటంకములు నువ్వు దాటాల్సి ఉంది సహోదరుడా, సహోదరి. జీసస్ దగ్గర రావడం అంత ఈజీ కాదు, ఛాన్సే లేవు. యేసయ్యను ఈజీగా తెలుసుకుందామంటే జరగదు. నువ్వు రిస్క్ తీసుకోవాలి. జక్కయ్య రిస్క్ తీసుకొని కూర్చున్నాడు. ఆ యొక్క కొమ్ము విరిగిపోతే జక్కయ్య పడకలో పడతాడు. ఎన్ని రిస్కులతో ఆ చెట్ల మీద కూర్చొని తొంగి చూస్తున్నాడు యేసయ్య. కింద నుండి యేసయ్య తేరి చూస్తున్నాడు జక్కయ్య. ఆ సంభవాలను మీరు కొంచెం కనెక్టివిటీ చేయండి. యేసయ్య నడుచుకుంటూ వచ్చి దారిలో చూస్తున్నాడు. ఆ చెట్టు మీద జక్కయ్య ఒంటరిగా ఆ చెట్టు మీద ఉన్నాడు. ఎంత ఆసక్తి యేసుని చూడాలని, నో ఎక్స్పెక్టేషన్. నా పిల్లలు బాగోవాలి. ఈ రోజుల్లో మనం చూడండి, రక్షింపబడిన విశ్వాసులే యేసయ్య దగ్గర వస్తానే వాళ్ళకు ఇది కావాలి, అది కావాలి, ఇది చేయండి ప్రభా, ఇది చేయండి ప్రభా. అంత బిజినెస్ బిజినెస్ బిజినెస్. యేసుతో బిజినెస్ చేసే వాళ్ళంగా తయారైపోయినా. నా కుటుంబం బాగా చేయండి, నా పిల్లల్ని బాగా చేయండి, ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి. ఇదే కదా క్రైస్తవులకు పట్టిన రోగము. ఇవన్నీ ఇచ్చేస్తే మీకు అయిపోయిందా, తీరిపోయిందా? అది కాదండి. యేసయ్య దగ్గర దానికి మించి ఒకటి ఉంది, అది మనము చూడటం లేదు. జక్కయ్య దగ్గర, యేసు దగ్గర నో డీలింగ్. నన్ను రక్షించుకో, నన్ను అది చేయి, నా ఇంటికి రా, నథింగ్ నథింగ్ నథింగ్. జస్ట్ చూసిపోతామని చెట్టు మీద ఎక్కి చూస్తున్నాడు, అంతే వాడి ఎక్స్పెక్టేషన్. కానీ యేసయ్య ఇచ్చినాడు చూడండి ఇన్విటేషన్. ఆయన ఒక అవగాహన పత్రిక ఇచ్చాడు, అన్ఎక్స్పెక్టెడ్. జక్కయ్య తన జీవితంలో ఇట్లాంటి ఇన్విటేషన్ పొంది ఉండడు. యేసయ్య దగ్గర వచ్చి చూస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా, త్వరగా దిగిరా, కమ్ డౌన్ క్విక్లీ, త్వరగా రా అన్నాడు. ఇప్పుడు ప్రజలందరూ ఎవరిని చూస్తున్నారు? చెట్టు మీద. అరే, మన పొట్టాడు జక్కయ్య యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఇప్పుడు అందరి చూపులు ఎవరి మీద? చూసా, యేసయ్య ఒక్క క్షణంలో అందరి చూపులను జక్కయ్య మీద పడినట్టుగా చేశాడు. కారణం ఏం తెలుసా? యేసయ్య చూపులు అందరి మీద పడింది. ఈరోజు యేసయ్య యొక్క దృష్టి మన మీద పడితే కను దృష్టి ఏం లేదు. యేసయ్య దృష్టి మంచి దృష్టి. యేసయ్య చూపులు నీ మీద ఒక్కసారి పడినాయండి. నువ్వు ఏ లెవెల్ పెడుతున్నావో, యేసయ్య తన చూపులు జక్కయ్య మీద పెట్టాడు. ప్రజలందరూ చూస్తున్నారు జక్కయ్యను. నేను పక్కనే ఉన్నా, నన్ను యేసు ప్రభు గమనించిన. చెట్టు మీద ఉన్న వాడిని యేసు ప్రభు చూస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. చదవండి, ఏం చదివినాడు? యేసుక్రీస్తు 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు. చూడండి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఏం చేయాలి? ఉండవలసి ఉంది అని అతనితో చెప్పగా అతడు ఏం చేశాడు? అబ్బో, కొట్టిందిరా లాటరీ టికెట్, ₹1,00,00,000 అన్నట్టు అయిపోయింది.
యేసుక్రీస్తు ఇన్వైట్ చేస్తున్నాడు. త్వరగా దిగిరానంటే చెట్టు మీద నుండి దుమికి ఉంటాడు. ఏమో నాకేమో ఆశ్చర్యం. వాడు త్వరగా దిగన్నప్పుడు అక్కడ నుంచి కింద దుమికినాడు ఏమో లేదు. టెంగా వచ్చి యేసులో దగ్గర నిలుస్తున్నాడు చేతులు కట్టుకొని. పొట్టోడు అందరూ చూస్తూ ఉన్నారు. పొట్టోడు ఇప్పుడు జాక్పాటు కొట్టినాడు బా. పొట్టోడు జక్కయ్య చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, ఊరికే పిలవలా. యేసుక్రీస్తు అంటున్నాడు, టుడే, ఈరోజు నేను నీ ఇంటిలో ఏం కావాలి, బస చేయబోతున్నాను. టుడే ఐ మస్ట్ స్టే ఇన్ యువర్ హౌస్. టుడే, ఈ రోజే నేను నీ ఇంటికి వస్తున్నాను. నువ్వు పిలుస్తావో పిలవవో అవన్నీ లేదు, నేను ఇంటికి వస్తానయ్యా. దీనికి మించిన ఆశీర్వాదం ఏముంది? వావ్! రక్షకుడైన యేసయ్య ఇచ్చిన ఆఫర్ ప్రజలందరికీ వచ్చింది. చూడండి, అందరూ ఏం చేస్తున్నారు, ఒకరు మాట్లాడుకుని పాపాత్ముడు దరిద్రుడు మా కడుపును కొట్టి డబ్బులు తీసుకొని అన్యాయం చేశాను. యేసు ప్రభుకి ఇవన్నీ తెల్ల గుస మాట్లాడుతుండేది యేసుక్రీస్తు వింటున్నాడు. కానీ జక్కయ్య చూడండి 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా చెప్పండి. స్వీట్ జీసస్. యేసయ్యా, నువ్వు నా జీవితంలో రండి ప్రభువా. నేను ఎంత భాగ్యవంతుడు. ఎందరో కాసుకొని ఉన్నారు, ఇంటికి రావా యేసయ్యా. నువ్వే వస్తానని అన్నప్పుడు నేను వద్దంటున్నాడా? ఎంత భాగ్యము. ఇప్పుడు నాకు ఎంత గర్వంగా ఉంది. ఈ పొట్టివాడైన నన్ను నువ్వు గుర్తించి పేరు పెట్టి పిలిచి ఈరోజు నా ఇంటికి నువ్వు వస్తానని అన్నానంటే ఇది ఎంత గొప్ప భాగ్యము. నేను ఎంత భాగ్యవంతుని. ఎంత బాగుంది. కండ్లలో నీళ్లు వచ్చేస్తుంది. ప్రజలు వెనకాల నుండి ఏం చెప్తున్నారు, ఈయన పాపి అయిన మనుషుని ఎంత బస చేయవల్లనని చాలా సరుగుని. అసలు ఆ ఊరు వాళ్ళందరికీ ఎవరికి ఇష్టం లేదు యేసయ్య అతని ఇంటికి పోవడం. ఇంకా ఎవరు అడ్డు చెప్పలేదు, ఎందుకంటే ఆయనే ఇష్టపడ్డాడు. చూడండి ఎట్లా ఉంది టైమింగ్. యేసయ్యనే వాలంటరీగా చెప్పాడు, ఈరోజు ఇంటికి నేను వస్తా, పిలుచుకుని పోతావాలి. ఎలా ఉంది మీ ఇల్లు? పద. ఇంకా యేసుప్రభు వెనకాల శిష్యుడు. ఈ పొట్టోడు జక్క ఏం చెప్తున్నాడు, యేసుప్రభుతో కూడా పిలుచుకుని పోతున్నాడు. కొంచెం దూరం పోయినాడు, ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది ఇల్లు. కానీ వీడు ఏం చేశాడు, యేసుక్రీస్తు ముందర నిలబడుతున్నాడు. సంతోషంగానే ఉంది. మరొక వైపు ఏం చేస్తున్నాడు, నజరేయుడైన యేసు నా ఇంటికి వస్తాడంటే నేను చేసిన పాపాత్మన కార్యములన్నీ నజరేయుడైన యేసు దగ్గర నేను ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేదంటే నా హృదయము కఠినమైపోతుంది, నా హృదయము ఇనుపైపోతుంది, నేను బండ మనిషి అయిపోతున్నాను. కాబట్టి యేసయ్య దగ్గర నా పాపములంతా ఆయన పాదాల కింద దించివేసి ప్రభువా అని చెప్పి ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు చూడండి, అక్కడ 8వ వచనంలో జక్కయ్య ఎక్కడ నిలవబడి, దారిలోనే, ఇంకా ఇంటికి రాలే, దారిలోనే నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము నేనేం చేస్తా, బీదలకి ఇచ్చేస్తున్నాను. 18వ అధ్యాయంలో ఆ ధనవంతుడి దగ్గర యేసుప్రభు ఇదే కదా అన్నాడు. హల్లెలూయా. ఆ ధనవంతుడి దగ్గర యేసయ్యనే చెప్పినాడు, ఇక్కడ యేసయ్య ఈ ధనవంతుడి దగ్గర చెప్పలేదు, బాగా చెప్తున్నాడు. వావ్, వాట్ ఏ కాంట్రాస్ట్. ఆ రెండు ధనవంతులకు మధ్య ఉన్నటువంటి కార్యాలు మీరు గమనించండి. ఈ వీడి దగ్గర యేసుప్రభు ఏం చెప్పలే, నీ ఇంటికి నేను రావాలంటే నేను చెప్పే చేస్తావా, నీ ఆస్తి అన్ని అమ్మేసి బీదులకు ఇచ్చేసినా మళ్ళీ వస్తాను, ఇంత యేసుప్రభు చెప్పలే. ఆయన కరుణ, జాలి, దయాలతో, వాత్సల్యము కౌంట్లెస్, లెక్కలేనివి. అదే చెప్తున్నాడు కదా, యేసయ్య ఎవరిని ఎట్లా సంప్రదిస్తాడు, అందరినీ ఎరిగిన వాడు యేసయ్య. ఆయన ఎంత భవ్యంగా నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి ఎంత ఆయనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతును. ఈ 4 గంటలు మరలా చెల్లింతును. ధర్మశాస్త్రంలో ఉంది ఇది. వీడు అన్యుడు, వీడు యూదుడు కాదు, వాడు యూదుడు, పరిసయ్యుడు, యవనస్తుడు, అధికారి, ధనవంతుడు. వాడు కూడా ధర్మశాస్త్రం ఫాలో చేస్తున్నాడు. కానీ జక్కయ్య ధర్మశాస్త్రం లేనివాడు, వీడికి తెలియదు.
కానీ వీడు అంటున్నాడు, ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఏదైనా తీసుకున్నట్టు ప్రభా ఇప్పుడే 400 చెల్లిస్తాను ప్రభా. నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనంలో ఉండే వాక్యాన్ని గుర్తుపెట్టుకొని, ఎవరైనా దోచుకుంటే అది తెలిసినట్లయితే వాడు దాన్ని దోచుకున్న ఒక్క గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలట. నిర్గమకాండం 22:1లో చెప్పబడుతుంది. అది జ్ఞాపకం పెట్టుకొని, జక్కయ్య ఇక్కడ అన్యుడు కదా, వీడు యూదుడు కాదు కదా, 4 అంతలు మరలా చెల్లిస్తున్న ప్రభు. అందుకు యేసు అన్నాడు, ఎప్పుడైతే వీడు ఇది 2 అన్నాడో, వీడు కూడా ధనవంతుడే కదా. ఇప్పుడు యేసు చెప్పిన మాట గమనించండి. ఏమన్నాడు యేసు? 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యేసు అన్నాడు, ఈ ఇంటికి సాల్వేషన్ వచ్చేసింది. వాడు నిత్య జీవం కావాలని వచ్చినాడు. నిత్య జీవానికి మార్గం చూపిస్తా ఉంటే, నేనే నిత్య జీవన్ రా అని చెప్తా ఉంటే వాడు రాకుండా వ్యసనపడి దుఃఖపడి వెళ్ళిపోయాడు. వీడు చూడండి, ఆస్తిని పేదలకు ఇస్తున్నాడు. సగం ఎవరి దగ్గర అన్యాయంగా వసూలు చేసిన డబ్బు ఉంటే 4 అంతలుగా సెటిల్మెంట్ చేస్తాను. చూడండి, యేసయ్య దగ్గర తన పాపలు మొత్తం ఒప్పుకొని సరి చేసుకుంటున్నాడు. దేవునికి సాధ్యమే కదా. హల్లెలూయా. మనుషులకు అసాధ్యం, దేవునికి ఎరికో పట్టణానికి రాకడ ముందే కొంచెం యేసు అన్నాడట, దేవుని రాజ్యంలో ధనవంతులు వచ్చినా కష్టము, దానికి బదులు ఉంటే సూది బెజ్జంలో వెళుతుంది బా అని యేసు అన్నాడు. అట్లయితే ఎవరు రక్షింపబడతారు అని శిష్యులు ఏం చేసుకున్నారు? కోసం మాట్లాడుకుంటే, అవును, మనుషులకు అసాధ్యమని దేవునికి, నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమనేది ఏమీ లేవు. జక్కయ్య అనే ఒక ధనవంతుణ్ణి యేసుక్రీస్తు అబ్రహాము సంతతిలో చేరుస్తున్నాడు. ఇతడును కూడా అబ్రహాము కుమారుడు. ఈ రోజున ఈ ఇంటికి ఏం వచ్చింది? రక్షణ వచ్చింది. సో దేవుడి బిడ్డలారా, మీరు బాగా గమనించినట్లయితే ఆ ధనవంతునికి ఈ ధనవంతునికి తేడా ఇదే. ఆ ధనవంతుడు, ఈ జక్కయ్య అన్యుడు. అతడు సుంకరి, అంటే సుంకపు గుత్తదారుడు. అతడు యేసయ్య వద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. యేసు ఇతనిని, జక్కయ్యను వెతుక్కొని పోయాడు. వాడు మోకరించాడు, వీడు చెట్టు ఎక్కాడు. వాడు సన్మార్గుడు, వీడు పాపి అయిన మనుషుడు. వాడు యేసయ్యను విడిచిపోయేటప్పుడు వ్యసనంతో పోయాడు. వీడు సంతోషంగా యేసుక్రీస్తును స్వీకరించి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించు దుర్లాభము అని యేసుక్రీస్తు అతనితో అన్నాడు. కానీ ఇక్కడ అన్నాడు, దేవునికి సమస్తము సాధ్యమే. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నాడు యేసుక్రీస్తు. ఊరికే యేసుక్రీస్తును చూసి పోద్దాము అని వచ్చినాడు, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా. ఇన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పరిగెత్తుకొని వచ్చిన ఆ యొక్క ధనవంతుడు తిరిగిపోయేటప్పుడు హృదయము భారమై, ఘనమైన హృదయముతో, వ్యసనముతో, బాధతో, దుఃఖముతో, తాను సంపాదించిన డబ్బును బట్టి, ఆస్తిని బట్టి నిత్య జీవము కలిగిన యేసయ్య దగ్గర చేరుకోలేక, ఆ ఆస్తిని విడవలేక వాడు లోకానుసారంగా వెళ్ళిపోయాడు. ఇది శాశ్వతం. ఎవరైనా మట్టి కోసం మాణిక్యం వదులుతారా? చూడండి, మట్టి కోసం వజ్రాన్ని వదులుతారా? చూడండి, జక్కయ్యకు దేవుడు గొప్ప ఆశీర్వదించాడు. ఎవరి స్థానంలో ఉన్నావు? థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు సాటి లేనివాడు, యేసుక్రీస్తు సాటి లేనివాడు, యేసుక్రీస్తు అన్కంపారబుల్. యేసుక్రీస్తు ఎవరు మనం కంపేర్ చేయలేము. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు గొప్పవాడు. దేవుడి బిడ్డలారా, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి మనము జీవితాంతం మనము ఆరాధన చేసి
ఆయన పాదాల కింద మనల్ని మనము సమర్పించుకుంటే ఆయన గొప్పవాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు జీసస్. మనం ఒక పాట పాడదాం. పాడిన తర్వాత మనం ప్రార్థన చేద్దాం. గ్లోరీ టు జీసస్. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరలేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరలేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా. ద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకునేను. అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకునేను. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరలేరన్నా ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా. చర్మమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించును ప్రాణించెను. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణించెను. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరలేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణము గెలిచి లేచాడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణము గెలిచి లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు జయించును జయించును. మహిమ ప్రభు మృత్యుంజయుడు జయించును జయించును. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరలేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా. మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా. మనిషిగా మారిన దేవుడుగా మరణం పాపం తొలగించెను. మనిషిగా మారిన దేవుడుగా మరణం పాపం తొలగించెను. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరలేరన్నా లేరన్నా యేసే ఆ దైవం
చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆ ఇద్దరి యొక్క ధనవంతుల జీవితములలో మనం చూశాం. ధనవంతుడు దేవుడి రాజ్యమునకు పోవాలంటే ధనము మంచిది. మళ్ళా చెప్తాను, ధనము మంచిది. ధనాపేక్ష సమస్తమైన కీడులకది మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు అని బైబిల్ మనకు హెచ్చరిస్తాం. ఎస్, జక్కయ్యకు ఆ మరొక ధనవంతుడు యూదుల అధికారిగా ఉన్నటువంటి యవనస్తులుగా ఉన్నటువంటి అతనికి తేడా ఇది. ఒకడు ధనాపేక్ష కలిగిన వాడై, యేసు కన్నా ధనాపేక్ష కలిగిన వాడై అతడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, డబ్బు మంచిదే, కానీ యేసుక్రీస్తు కన్నా డబ్బు గొప్పది కాదు. నువ్వు యేసుక్రీస్తును నమ్ముకుంటే అనుదిన ఆహారం ఆయన మీకు ఇచ్చి పోషిస్తాడు. నీ అవసరతలన్నీ తన మహిమైశ్వర్యములు తీరుస్తాడు. నీకు ఏమీ కొదువు ఉండదు. జక్కయ్య తాను ఎరికో పట్టణంలో ఎంత పాపి అయిన మనిషిగా ఉన్నా, దేవుని బిడ్డలారా, జక్కయ్య యేసయ్య ఎదుట తన పాపములను ఒప్పుకున్నాడు. తన దగ్గర ఉన్న అన్యాయం అక్రమంగా చేసినటువంటి ఆ డబ్బును ధనమును అన్నిటినీ కూడా 4 గంటలుగా తిరిగి ఇచ్చేస్తాను, సగము బీదులకు ఇస్తానన్నాడు. చూడండి, అలాంటి మార్పు రావాలి. ఈరోజు దేవుడు నీకు సంపాదన ఇచ్చినాడా? స్తుతించండి. దేవుడు మీకు మంచి ఆస్తిపాస్తులన్నీ ఇచ్చినాడా? మీ తల్లిదండ్రులు మీ వంశపారంగా మీకు ఆస్తులు ఇవన్నీ ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అవన్నీ కూడా యేసయ్యకు ఆటంకం ఏమీ లేవు. దేవుని యొద్దకు వెళ్ళడానికి అది ఏ ప్రయోజనము కాదు. నువ్వు యేసయ్య వెనకాల వెళుతూ ఉంటే ఈ డబ్బు అన్ని నీ వెనకాల వస్తావు. ఈ 22 సంవత్సరాల పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తుకు సేవ చేస్తున్నాను. నేను డబ్బు వెనకాల ఎప్పుడు నేను పోయింది లేదు. నా వెనకాలనే డబ్బు వస్తాను. ఎప్పుడు నేను డబ్బును చూసి నేను పరిచర్య చేయలేదు. ఎప్పుడు నేను డబ్బును చూసి నేను పోవాలి. డబ్బు నా వెనకాల వస్తానే ఉంది. నేను యేసయ్య వెనకాల వెళుతానే ఉన్నాను. సో దేవుడు అన్ని విధములలో నన్ను ఆశీర్వదించాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, భయపడవద్దండి. మనుషులకు అసాధ్యమైనది నీకు అసాధ్యమైనది, నాకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమైనది. హల్లెలూయా. మీరు కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఈ ఇద్దరు ధనవంతులలో జక్కయ్య ధనవంతుడుగా ఉన్నాడు, కానీ జక్కయ్య రక్షణను పొందుకున్నాడు. అబ్రహాము కుమారుడుగా మారాడు. కారణం యేసు అన్నాడు, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఎరికో పట్టణమునకు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అయిన యేసు ప్రభువారు ఎరికో పట్టణానికి ఎందుకు వచ్చాడో తెలుసా? జక్కయ్య అనే ఒక ఆత్మ నశించిపోకూడదని ఆ ఆత్మను వెతకి ఎరికో పట్టణానికి వచ్చి ఆ జక్కయ్య జీవితాన్ని యేసయ్య రక్షించినట్లుగా ప్రకటించాడు. జక్కయ్య ఆశీర్వదించబడిన వాడుగా మారినాడు. కానీ 18వ అధ్యాయంలో ఆ అధికారిగా ఉన్న, యూదుడుగా ఉన్న, పరిసయ్యుడుగా ఉన్న అతను ఆ డబ్బు మోహపట్టి, డబ్బు పిచ్చి పట్టి, తాను సంపాదించిన ఆస్తిని విడిచిపెట్టలేక దేవుని రాజ్యమునే వద్దనుకున్నాడు. దేవుని రాజ్యమే యేసుక్రీస్తు. యేసే దేవుని రాజ్యము. సహోదర సహోదరి, వాడికి తెలియదు ఆ దేవుని రాజ్యము యేసే. యేసు అన్నాడు, నిత్య జీవం కావాలని కదా అడిగినావు. నువ్వు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు పాటించవచ్చు, కానీ
నువ్వు 2 ఆజ్ఞలు నా ముందరనే నువ్వు నెరవేర్చలేకపోయావు. నీకున్న ఆస్తిని ఇతరులకు ఇవ్వడానికి నీకు మనసు రాలేదు. అందువలన నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపబడిన ఆజ్ఞను నువ్వు మీరావు, నువ్వు నెరవేర్చలేవు. యేసు అన్నాడు, నన్ను వెంబడించుము అని. ఇవన్నీ చేసిన తర్వాత నన్ను వెంబడించుమని. కాబట్టి ఆ మొదటి ఆజ్ఞలు కూడా మీరిపోయాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. యేసును ప్రేమించలేక డబ్బు మీదనే మనసు పెట్టి ఆయన మనసుకు పోయాడు. సోదర సోదరి, ఈ 4వ దినము సువార్త కార్యక్రమంలో నీకు ఏది అడ్డుగా ఉంది? చదువా, అందస్తా, కులమా, ఏది? ఆస్తియా, ఏది? యేసుకి ఏది అడ్డు ఉండవు. అవన్నీ పక్కన పెట్టి నిత్య జీవం కలిగిన యేసయ్య ఎద్దకు రా. జక్కయ్యకు ఇన్విటేషన్ ఇచ్చినట్లుగా ఇదిగో ఈ 4వ రోజు కూడికలలో మీకు ఒక గొప్ప ఇన్విటేషన్ దేవుడు ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. కమ్ అంటు మీ, ఐ విల్ గివ్ యు రెస్ట్. నేను మీకు విశ్రాంతి కలగజేస్తును. జక్కయ్య యేసయ్యను సంతోషంగా తన ఇంటిలో చేర్చుకున్నాడు, రక్షింపబడ్డాడు, అబ్రహాముకు కుమారుడుగా మారిపోయాడు. నువ్వు కూడా అలా మారాలంటే నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీరు నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు నిన్ను బలపరచును గాక, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించును గాక. నువ్వు నిత్య జీవనకు వారసుడు అవ్వడానికి యేసు క్రీస్తును నువ్వు తెలుసుకో. యేసును ఎరుగట ఏ నిత్య జీవం. యేసయ్యను తెలుసుకో. నజరేయుడైన యేసు దేవుని కుమారుడు, నీకోసం కల్వారి శిలువలో మరణించిన వాడు, నీకోసం యేసుక్రీస్తు పాతిపెట్టబడ్డవాడు, నీకోసం యేసుక్రీస్తు పునరుత్థానం లేచిన వాడు, పరలోకములకు ఆరోహణమైన వాడు, నీకోసం రాజ్యం సిద్ధపరచడానికి వెళ్ళేవాడు, నరకము నుండి, పాతాళం నుండి నిన్ను నన్ను తప్పించడానికి యేసుక్రీస్తు కల్వారి శిలువలో శిక్షను అనుభవించాడు. పాపం చేసిన వాళ్ళం మనం, మన పాపానికి పరిహారం చేశాడు, నిన్ను విమోచించాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షింపబడుదురు అని బైబిల్ వాక్యం చెబుతుంది. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. ఎస్, థ్యాంక్ యూ జీసస్. యేసునందు విశ్వాసం ఉంచు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రము నాయన. ఈ 4వ దినం సువార్త కార్యక్రమంలో ప్రభువా, మా ఎదుట 2 ధనవంతులను మీరు తెలియపరచారు. తీసుకొని వచ్చి వారి జీవితంలో జరిగిన సంభవాలను మా కన్నుల ఎదుట ప్రదర్శించారు. ఆ 2లో ఒక ధనవంతుడు వ్యసనముతో వెళ్ళిపోయాడు, ఒక ధనవంతుడు జక్కయ్య రక్షింపబడ్డాడు, సమాధానంగా ఉన్నాడు. వీరిద్దరిలో ప్రభువా జక్కయ్య వలె ఈ రోజున ప్రభువా ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఇంకా రక్షణలోకి రాలేదో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు జక్కయ్య అని పిలిచినారు, పేరు పెట్టి పిలిచినారు. జక్కయ్య త్వరగా దిగిరా అని పేరు పెట్టి పిలిచినారు. ఈ కూడిక ద్వారా ప్రభువా, ఎవరైతే తన హృదయములలో నిన్ను పిలుస్తున్నారు వారిని మీరు రక్షించుకునైనా, వారిని మీరు విమోచించుకునైనా, వారి పాపముల కొరకు మరణించివి కదా, వారి పాపముల కొరకు కల్వారి శిలువ రక్తం కార్చావు కదా. నీ యందు విశ్వాసం ఉంచిన తమ బిడ్డలను ప్రభువా మీ బిడ్డలుగా స్వీకరించి నిత్య జీవమును ప్రసాదించుము, వారికి రక్షణను దయచేయము. మమ్మల్ని రక్షించిన యేసయ్య వారిని కూడా మీరు రక్షించండి. మీరు అలా చేస్తున్నందుకు స్తోత్రం. ఎవరైతే హృదయపూర్వకముగా వేడుకొని ఉన్నారో వారిని మీరు ఆశీర్వదించమని ఈ కార్యక్రమం ద్వారా, ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రభువా తెలియపరచుకుంటున్నాను. వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4వ రోజు కూడిక విజయవంతంగా జరిగినందుకు దేవునికి స్తోత్రములు. రేపు
చివరి కూడిక 5వ రోజు సువార్త కూడిక. వేచి ఉండండి, ఎవరు మిస్ అవ్వద్దండి. దేవుడు మీతోనూ నాతోనూ ఏమేమి మాట్లాడుతున్నాడు, ఆయన ఆలోచన విధానాలు మనం తెలుసుకుందాం. రేపు చివరి దినం. సో మీరందరూ కూడా ఫేస్బుక్ లైవ్లో మీరందరూ కూడా ప్రత్యక్షం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రార్థించిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఈరోజు రాత్రి దేవుడు మంచి నిద్రను కలుగజేయును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.